నమస్తే ఇయాలటి తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగాల హెడ్లైన్స్. సీఎం సార్ కు కొత్త ఆఫీసు, పెద్ద ఇల్లు. మరి మనకే ఉండాలనా డబుల్ బెడ్రూమ్లు? నల్లవడ్డ పంకలు, హిగిలిచ్చిన తమ్ముళ్ళు. షురువైనయి ఆంధ్ర అసెంబ్లీ మీటింగ్లు. లంచగొండికి చెప్పు దెబ్బలే అనగా వట్టి అరుసుకోమన్న కేటీఆర్ సార్. కొత్త అవతారం చూపెట్టిన బాలయ్య కొడుకులకు నేర్పేటి జర ఈనుండ్రయ్యా. ఉల్లిగడ్డ బుగులు పట్టిన సత్తి. ఉల్లిగడ్డ పంట మస్తు వండి నా తాను మైకు పెట్టి చెప్ప అందరికి పట్నమని తినవారేటట్టు అప్పుడు నన్ను తీసుకుపోయి లోపటేస్తారు. నీళ్ల పొదుపు సంఘం పెట్టిన మంగ్లీ. వావ్, 2 సార్లు తానం చేస్తావా సావిత్రి? అయితే మీది చాలా రిచ్ ఫ్యామిలీ. సర్లే గాని సత్తి అన్ని బకెట్లు వాడతాడు తానానికి. నాకైతే ఇవాళ కొత్తింట్లకు పోయినంత సంబరం అవుతున్నది. ఎందుకు ఎరికేనా? మన సీఎం సార్ కొత్తిల్లుకు ముగ్గు వేసి రౌతు వాక్పించిండు, అంటే శంకుస్థాపన చేసిండు. వాస్తు గీస్తు ఏ అడ్డం లేకుండా అన్ని తీర్ల బందోబస్తు ఉండేటట్టు మంచి క్యాంప్ ఆఫీస్ ని కట్టబోతున్నారు. దాంట్లోకి వెళ్ళి పాలన చేస్తుంటే సార్ పట్టిందల్లా బంగారమే అవుతుంది. నాకు గందుకే సంబరం అవుతుంది. సీఎం సార్ కొత్త క్యాంప్ ఆఫీసు సకల సౌలతులతోని కొన్ని రోజులల్లనే కొలువు తీరబోతున్నది. అయ్యవార్లు మంత్రాలు చదవంగా కేసీఆర్ సారు వాళ్ళింటామే భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టిండ్రు. పంజాగుట్టల ఇప్పుడున్న క్యాంప్ ఆఫీస్ పక్క పొంటి వాస్తు గీస్తూ ఏం అడ్డం రాకుండా బందోబస్తు కడతారట కొత్త ఆఫీస్ ని. అచ్చిపోయే జనాలను కలుసుడు, కలెక్టర్లతోని మంత్రులతోని మీటింగ్ పెట్టుకునే జాగే లేకుంటైందట పాతకాడ. మళ్ళా బయటి రాష్ట్రం మంత్రులు, ముఖ్యమంత్రులు, బ్రిటన్, సింగపూర్ నుంచి వచ్చిపోయే పెద్ద మనుషులతోని ఏడ మాట్లాడతాడు? అసలు ఆళ్ల కార్ల పార్కింగ్కే జాగలేదట. అందుకే ఆఫీసర్లు ఆలోచన చేసి కొత్త ఆఫీస్ ని కట్టమన్నారట. హాగో అదే ఇది. 8 ఎకరాల కంటే ఎక్కువ జాగలనే కడుతున్నారు పంజాగుట్టకాడ. చూడుండ్రిగా తెలంగాణలో ఒక్క పాత ఆఫీస్ అన్నదే కనిపించకుండా అవుతుంది అన్నట్టు. మరి మనకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఎమ్మెల్యేలకు ₹1 కోటి ఇండ్లు ఇయ్యంగా సీఎం సార్ కొత్తిల్లు కట్టుకుంటే తప్పేమున్నది కదా? అరే ఫోన్ వస్తుంది. ఎవరో ఇల్లు కొత్త నంబర్ ఉంది. హలో, నేను సావిత్రిని. సావిత్రినే, చెప్పండి. అవును, హైదరాబాద్లోనే ఉంటున్నాం. ఏంది ఆధార్ నెంబరా? కరెక్టే, మీరు చెప్పిన లాస్ట్ నెంబర్ అదే ఉంటుంది. అదే అవుగన్ని ఇవన్నీ నీకెట్లా తెలుసు? నువ్వెందుకు అడుగుతున్నావు నన్ను? ఏంది డబుల్ బెడ్రూమా? ఫస్ట్ నాకే వస్తుందా? అబ్బా అన్నా, ఇక చూడు, ఇంట్లో కేసీఆర్ సార్ ఫోటోతోని నీ ఫోటోనే పెట్టుకుంటానే నేను. థ్యాంక్స్ అన్నా. ఏంది మొదలు 50,000 ఇయ్యాలనా? ఏందిరా, ఎవర్రా నువ్వు అసలు? చెప్పు తీసుకొని అందుకొని కొడతా ఏమనుకుంటున్నావు? అవును కరెక్టే, అందుకొనే కొడతా అంటున్నా. కరెక్టేరా, నువ్వు విన్నది కరెక్టే, నేను అన్నది కూడా రైటే. ఏంది ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా? మేము వార్తేస్తున్నాం అనలీను. ఎవరన్నా లంచం అడిగితే చెప్పు తీసి కొట్టండి తప్ప ఒక్క పైసా అయ్యొద్దని చెప్తున్నాడు. వింటున్నారా మన మంత్రి కేటీఆర్ సార్ ఏం చెప్తున్నాడో? లంచం అడిగినోన్ని చెప్పు అందుకొని కొట్టుండ్రు అన్నాడు. సారు ఇదే తొలిసూరిసారి కాదు గిట్లా అనుడు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు గిదే ముచ్చట యాడ్ చేసిండు. ఎందుకంటే బెల్లం చుట్టూ ఈగలాలినట్టు మన సర్కారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 1,000-1,500 రూపాయల పింఛన్ల సొంటి పెద్ద పెద్ద పథకాలు పెట్టింది కదా. ఆడొగడు వీటిల్లా అందిన కాడికి దండుకొని మందిని ముంచే పని చేస్తున్నారని కేటీఆర్ సార్కు తెలిసినట్టున్నది. ఇక లాభం లేదని లంచగొండులకు చెప్పు దెబ్బలతోనే బుద్ధి చెప్పమంటున్నాడు మంత్రి సారు. మరి ఇదివరకు సర్కార్ల లెక్క కాదు, ఏం భయపడకుండ్రి. పనికి పైసలు అడిగిండంటే ఎంత తోడైనా ఎడమకాలు చెప్పు తీసి ఎడా పెడ 4 తలిగియండ్రి. ఎవ్వడేమన్నా మంత్రి కేటీఆర్ సార్ చూసుకుంటాడు. సార్ దాకా ఏడబోతాం అనుకునేటోళ్ళు ఏం బాధపడకుండ్రి. మా ఖర్చు చెప్తే చాలు, తీన్మార్లేసి కేటీఆర్ సార్కు తెలిసేటట్టు చేస్తాం. యాదున్నది కదా, లంచం అడిగితే చెప్పు దెబ్బ. ఎందుకైనా మంచిది ఆఫీసులలో పోయేటప్పుడు జర్రంత లూజ్ చెప్పులు వేసుకొని వండ్రి, దబ్బున చేతికత్తది.
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గౌరవనీయులు గవర్నర్ ప్రభుత్వం చేస్తున్న చేయబోతున్న కార్యక్రమాల పరంపరను పరాపర నమిలినట్టుగా గాలివాన కొట్టినట్టుగా అసెంబ్లీకి విన్నవించారు. అదేవిధంగా ఓవైపు వైసీపీ శ్రేణులు ఉన్నారో లేదో తెలియకుండా మరోవైపు టీడీపీ శ్రేణులు మోహరించి ఉండంగా సభ ప్రారంభం యావత్తు ఉత్కంఠభరితంగా సాగింది. పూర్తి వివరాలు ఇలా చెప్పాలంటే నా వల్ల కావడం లేదు. ఎప్పట్లెక్కనే మున్పటికి ఇప్పటికి ఏం తేడా లేకుండా సురువైనాయి ఆంధ్ర అసెంబ్లీ మీటింగ్లు. జనగణమన వాడుడైపోగానే గవర్నర్ సారు ఏపీ సర్కార్ ఏమేం చేస్తుందో వరుస పెట్టి చదువుకొచ్చిండు. యాడ మొసదీయకుండా పులి స్టాప్ లేకుండా రాసుకచ్చుకున్న కాయిదాలన్నీ ఒక్క ముక్కల చదివిడిచిపెట్టిండు సారు. అటు చంద్రాల సారు తమ్ముళ్ళు చెల్లెళ్ళంతా కమ్మలు చదువుకుంటా బుద్ధిగా కూసున్నారు. ఇక జగన్ సార్ పార్టోళ్ళంతా నల్లకండు వాళ్ళు కప్పుకొని వచ్చిండ్రు. ఈ నడుమ అలా పార్టోళ్లను చాలా మందిని పిలుచుకొని చంద్రాల సారు పసుపు రంగు రుద్దుతున్నాడు కదా, ఆగో గదానికి నిరసనగా గీళ్ళు తువ్వాలలకు నల్ల రంగు పూసుకొని వచ్చిండ్రు అన్నట్టు. కానీ వాళ్ళు కూడా తొలసూరు దినం నిమ్మలంగానే కూసున్నారు, రేపటి కాడ నుంచి చూసుకుందామన్నట్టు. ఇక అట్లా గవర్నర్ సార్ స్పీచ్ అయిపోగానే ఏటో లటులు వేసిపోయిండ్రు. మరి ఎల్లటికైతే గిదే ముచ్చట. ఇక అసలు ఆంధ్ర అసెంబ్లీ ముచ్చట్లన్నీ రేపటికా నుంచి చూద్దరు తీండ్రి. చివరిగా ప్రజాపతులందరికీ అంకిత భావంతో రాష్ట్రంలో నిర్మాణమైన కార్యక్రమాల్లో మమేకమై మార్గదర్శకులుగా నిలవాలని కోరుకుంటున్నాను. జై హింద్. ఓ అమ్మా నెట్టుకోకుండ్రి ఏవలయ్యా కూసో, నేను మాట్లాడుతున్నా కదా ఈడ కూసో. ఏందమ్మా డబుల్ బెడ్రూమ్ ఇల్లా? రాసుకోవయ్యా. ఉత్తుత్త కాదు, నేను వచ్చేవరకల్లా మళ్ళీ పునాది లేవాలి ఈడ. నీకేం కావాలయ్యా? అప్లికేషన్ పెట్టుకున్నా పింఛన్ ఇస్తలేరా? ఓ ఆఫీసర్ ఎడపోయినావు, ఎందుకు ఆపినరయ్యా? అప్పులోడు ఎక్కువైతున్నదా? నీ అప్పులోడు పప్పులోడు మాకెందుకయ్యా, పింఛన్ రావాలి. ఇదే ఆగము, ఇవే సపట్లు కొట్టుడు, మొత్తం అయినాక కొట్టుకోవచ్చు కదా. ఇగో గ్రామజ్యోతి కార్యానికి కేసీఆర్ సార్ వచ్చినప్పుడు గిట్లనే చేసిండు కదా. ఇగో ఇప్పుడు దీనికంటే ఇంకింత ఎక్కువనే చూస్తారు మీరు, ఎందుకంటే సీఎం సారు మళ్ళా మన తానికి రాబోతున్నాడు కదా. ఎలక్షన్లు అయిపోయినాయి, మళ్ళెన్నడొస్తాడో మన ఊళ్ళకు కేసీఆర్ సారు. ఆయన ఎదురు చూసేటోళ్లకు శుభవార్త చెప్పిండు సీఎం సారు. నేను బస్సు యాత్ర మొదలు పెడుతున్నాను. మీ దగ్గర ఒక రోజంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా పర్యటన చేసి మీ ఎమ్మెల్యే గారు కోరేది కానీ, నేను వచ్చిన సందర్భంలో ప్రజలు కోరేది కానీ ఆన్ ది స్పాట్ శాంక్షన్స్ ఇచ్చేసి తెల్లారే జీవోలు ఇష్యూ చేసి మీ పనులన్నీ కూడా చేయించే బాధ్యత నాదే అని చెప్పి విన్నారు కదా. అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే రాష్ట్రం మొత్తం బస్సులు తిరుగుతాడట కేసీఆర్ సార్. తిరుగుడంటే ఉత్తగా బస్సు మీదెక్కి దండాలు పెట్టి 4 హామీలు ఇచ్చిపోవుడు కాదు. వాడకు తిరుక్కుంటా ఆడకట్టు సమస్యల మీద, సొంత ఇబ్బందుల మీద మంది దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకుంటాడట సీఎం సారే స్వయంగా. తీసుకునుడే కాదు, అక్కడ దాన్నే సంతకాలు పెట్టుడు, జీవోలిచ్చుడు, ఆఫీసర్లను ఎగిరబెట్టి అప్పటిదప్పుడే పనులు చేపించిపోతాడట. ఏదో ఒక్కనాడు మురిపిచ్చి ఓడిపించేది కాదు, అన్ని ఊళ్ళల్లో యాత్ర చేస్తాడట కేసీఆర్ సార్. అంటే యువతల ఊళ్ళో ఇచ్చిన ఆర్డర్లు అటు అవతల ఊళ్ళకి పోయే వరకు పనులు మొత్తం పూర్తయితాయి అన్నట్టు. కాబట్టి సమస్యలు అనేటివి రాష్ట్రంలో లేకుండా చేస్తాడట. ఇక అందరు దరఖాస్తులు రాసుకొని తయారుగా పెట్టుకోండి. వాళ్ళకు వీళ్ళకి ఇస్తే పనులు అవుతాయో కావో అనే రంది లేదిగా, పక్కాగా సీఎం సార్కే ఇయ్యొచ్చు మన ఇంటి ముంగట్నే. రోజుకు 6 లీటర్లు నీళ్లు తాగే నేను 6 నెలలకు ఓ పారి తాగేటట్టు అలవాటు చేసుకోవాలి. గేమేంది ఇంగ్లీష్ ఆడికి తెలుగు మోడలింగ్ చేస్తుంది మంగ్లీ. హేయ్ వచ్చినావా? ఇప్పుడు ఈ నీళ్లను నీ కళ్ళ ముంగట పెట్టినా దీన్ని చూసి నువ్వు దూప తీర్చుకోగలవా? నేను ఒక్కటి ఇచ్చిందంటే ఆడికెళ్ళి దౌడు తీస్తావు. ఎక్కువసేపు చూస్తే నా కంట్లకెళ్ళి నీళ్ళు వస్తాయి కానీ దూప తీరది. దూలానికి నీళ్ల సీస గట్టి దూప తీర్చుకోవడం ఎలా? ఏ ఊకో మంగ్లీ, అన్ని నీ హెచ్చరికలు ఏందో కథలు పడుతుంది కథలు. నీళ్లు లేకుండా బతకడం ఎలా? నీళ్ల గోలిని తయారు చేయడం ఎలా? ఎలా ఎలా ఎలా? నీళ్ళ గోలేంది, నీ లొల్లేంది, ఏమైంది నీకు? రోజుకి ఎన్నిసార్లు స్నానం చేస్తావు నువ్వు? పొద్దున ఒక పారి, ఆఫీస్ నుంచి ఇంటికి పోయినాక ఇంకో పారి, 2 సార్లు చేస్తా. అయినా ఎందుకు నీకు ఇవి? వావ్, 2 సార్లు తానం చేస్తావా సావిత్రి? అయితే మీది చాలా రిచ్ ఫ్యామిలీ. సర్లే కానీ సత్య ఎన్ని బకెట్లు వాడతాడు తానానికి? మా సత్యది పెద్ద పెయ్యి కాబట్టి తానానికి 2 బకెట్లు, బట్టలు విండుకునేందుకు 2 బకెట్లు వాడతాడు. అంటే బట్టలకి, బాసన్లకి, తానానికి, వంటకి రోజుకి 1000 లీటర్లు ఖర్చు పెడుతున్నారు అన్నట్టు నీళ్లను. బంజారా హిల్స్ లో ఉండే వాళ్ళకన్నా ఎక్కువనే అన్నమాట.
అబ్బచ్చా పెద్ద నువ్వు నీళ్ళే వాడనట్టు చెప్తున్నావేంది? ఇప్పటి సంది తానాలు ఎందుకు, ఇడిచిన బట్టల్ని ఉతకడం ఎందుకు? మంచిగా మడత పెట్టి మెత్త కింద పెట్టేస్తే అవే ఇస్త్రీ అయిపోతాయి, ఉతకనవసరమే లేదు బట్టల్ని. ఏమైంది మంగ్లీ నీకు? ఆహనా పెళ్ళంట సినిమాల పిస్నారి రాజేంద్ర ప్రసాద్కి షెల్ అయ్యేటట్టున్నావు కదా. ఏ చేసుడు కాదు, మనిషి తక్కువ వాటర్ తోని ఎట్లా బతకాలి, నీళ్ళను పొదుపు ఎట్లా చేయాలి అని చేస్తున్నా. నేను బాగు అంత సత్తిగా లెక్క చేయకు. ఎక్కువ ఓర్లకు కుత్కండి దూపైతది. ఆయనతో నీళ్ళు కూడా ఇయ్యా, నేను చెప్తున్నా, సీరియస్ గా చెప్తున్నా. సప్పుడు చేయక ఈ వార్త తిను. సరే మరి ముచ్చట ఏందో మురిపియకుండా చెప్పు. ఏం చెప్పమంటావు? చెర్లు చూస్తే ఎండిపోయినాయి, చెర్ల పక్కన కాలువల పక్కన అంతా బోర్లేసి నీళ్ళ వ్యాపారం చేస్తుండ్రు అందరూ. అవును మంగ్లీ, మా కాలనీలో 2 బోర్లుంటే ఒకటి మొత్తానికి ఎండిపోయింది. నీళ్ళకు మస్తు తిప్పలైతుంది. బతకాలంటే గీ అన్ని నేర్చుకోవాలి. అంతా ఎండకపోయినాక అయ్యాడిస్తే ఏం లాభం? ఓహో అందుకేనా? ఇంతకు ముందు నీళ్ళు ఎక్కువ వస్తుంటివి, పొద్దుగలటి సంది తక్కువ చేసినావు గిందుకా? నేను కాదు, ఇప్పటి సంది అందరూ తక్కువ నీళ్లు వాడాలని ఎరక చేస్తున్నా అందరికి. ఏం చేస్తావు మంగ్లీ? ఇల్లు తిరిగి నీళ్లు తక్కువ వాడుండ్రి అని చెప్తావా ఏంది? చేస్తా, నిరాశను స్థాపించి అందరూ నిరాశ చెందకుండా చేస్తా. ఈ నిరాశ ఏంది? నీళ్ల సంరక్షణ సంఘం పెట్టినా, ఆ సంఘంలో శరీకైన వాళ్ళందరూ నీళ్లను తక్కువ వాడతారనమాట. కరెక్టే మంగ్లీ, నీళ్ళ కరువు చూడబోతే గట్లనే ఉన్నది. నీ పిల్లని కూడా మంచిగుంది. ఇగో నేను పెట్టే నిరాశ సంఘంలా నువ్వు మీ సత్తి జల్దిన సభ్యత్వం తీసుకోండి, నీళ్లను తక్కువ వాడండి, సరేనా? కీంజం వాడు మత అయితే మంగ్లీ, కానీ నువ్వు ఇలా మంచి పని చేసినావు, నేను ఇలా మెచ్చుకోవాల్సిందేనబ్బా. ఓ పట్నంలో ఉండే పబ్లిక్ నీళ్ళ కరువు ఉన్నది, జర పైలంగా వాడుకోండి, సరేనా? మంచిగా వెళ్ళిందా ఫంత? సంచులు నింపి పెట్టినరా? ఒకతాను వేసి దాఫ్కు పెట్టు, ఎవ్వరికి కనబడనీయకు. మళ్ళీ దొరికినామనుకో ఫట్కపోయి లోపటేస్తారు. అరే మెల్లగా మాట్లాడు. అదేంటి పోరడు ఫోన్లో సీక్రెట్ గా ఎవరితో ఆధార మాట్లాడుతాడు? ఎవరితోని? చాలా ఉన్నాయా సంచులు? బారాయాలు ఇంట్లో ఎక్కువ వేయండి, 20 సంచులు దాకా వేయండి. రుక్కం పెద్దాం వాళ్ళ ఇంట్లో వేయండి 10 సంచులు. అప్పుడు ఎవరికి డఫ్ట్ కొట్టది. సంచులు పొంచులు అంటాడు, పంట కూడా లేకపోయే. ఏమైంది దీనికి? సతీ అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే డబ్బల బెడ్రూమ్ ఇళ్ళకి చాలా మంది దరఖాస్తులు పెట్టుకున్నట్టు మన దగ్గర సమాచారం ఉన్నది. నువ్వు ఇల్లొచ్చేదాకా గట్లనే కలవరిస్తావు కానీ ఫోన్లా ఎవరితోనే పదురుకుంటున్నావు. అయితే బూడిది పూసుకుంటే నల్లగున్న ముఖం తెల్లగా అవుతుంది, పైసలు పెట్టి ఫోటో డబ్బా కొనుక్కోని అవసరం లేదు అనిపిస్తుంది నాకు. అట్లనా? పుచ్చిపోయిన కూరగాయలు తెచ్చుంటే పైసలు మిగులుతాయి. నీ బిత్రోడా చక్కగా మాట్లాడు. సత్తిగాడు చాలా మంచోడు, సెల్ ఫోన్ లో ఛార్జింగ్ లేకున్నా కూడా మాట్లాడతానని పబ్లిక్ అనుకుంటున్నారు. ఓర్ వారి, ఏమైందిరా నీకు? అయితేరా మామాస్ నాడు బయటకు పోయినవా ఏంటి నువ్వు? మనము లోతుకెళ్ళి పరిశీలన చేసినట్టయితే పండ్లు, కూరగాయలు, మసాలాలు, ఎచ్చం, పప్పు అన్ని కూడా కల్తీవేనని తిననోళ్ళు అందరు చెప్పిండ్రు. నీకు ఈత బరిగెలతో సన్మానం చేస్తా. ఏమో తిరకాసుగా మాట్లాడుతున్నావేంది నువ్వు? డోంగ్రీకే బచ్చని లంచం అడిగితే చెప్పుతో కొట్టుండ్రి, అది కూడా లేకున్నది అనుకో సఫ్ఫుడు చేయకుండ్రి. వామ్మో సతీ, నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు? కల్తీ కలిగిన రాగచ్చినవా? మందు మీద పైసలు మస్తు వస్తున్నాయి కాబట్టి ఫెగ్గు మీద ఫెగ్గేస్తోళ్ళు అందరికి పద్మరావు సార్ పిలిచి సల్మానం కూడా చేయొచ్చు. అబ్బా సతీ, అసలు ముచ్చటేందో చెప్పు, ఒర్లి బియ్యకు నన్ను. ఓవర్ యాక్షన్ స్టూడియోలో కూర్చొని కమ్మగా వార్తలు చెప్తున్నందుకు నమస్కారం. అంత ఎట్లనో మాట్లాడుతున్నావేందిరా? పొద్దుగాల నువ్వు వండినటువంటి ఆలుగడ్డ కూర మంచిగా ఉన్నదంట అని చెప్పి పక్క పొంటి ఇంట్లో అందరూ ఆనందం వ్యక్తం చేసిండ్రు. ఏయ్, నేను ఉల్లిగడ్డలో కోడిగుడ్డేసి వండినా కదరా, నువ్వు ఆలుగడ్డ అంటున్నావేంది? అక్క ఉల్లిగడ్డ అంటేనే వణుకుట్టినట్టు అవుతుంది అక్క. అన్నకు సిల్కకు చెప్పిన ఉల్లి జోలికి పోవద్దే అంటానంటే ఈయననే లేడు. నీకేమైంది సతీ? పంట మంచిగా వండిందని కాకాయ చెప్పిండు, మరి నువ్వెందుకు బుగులు పడుతున్నావు? ఉల్లిగడ్డ పంట మస్తు వండి నా తాను మైకు పెట్టి చెప్పు అందరికి పట్నమని తినవారేటట్టు. అప్పుడు నన్ను తీసుకుపోయి లోపటేస్తారు. మీదికి బగబగ మాట్లాడుతున్నావు బాగానే గాని లోపట గజగజ వస్తాడు. ముందుగా ముచ్చటేందో చెప్పు. మళ్ళా సత్తిగాడే తామ్ చేసిండు అంటారక్క. ఊరోళ్ళకి డెలివరీ ఇంక వార్త అక్క ఇంటికి వచ్చినాక చెప్తాగు నేను. సత్తి, నువ్వు భయపడకు, వివరంగా ఏందో మొత్తం చెప్పు. నిన్నెవరన్నా ఏమన్నా అంటే నేను ఉన్నా కదా ఈడ. ఇగో 75 ఫల్లాల కన్నా ఎక్కువ ఉండొద్దంటాక. మనం పట్నం అమ్మనీకి రెస్టప్పుడు ఆయనతో తక్కువ చేసి జోకిండ్రు అనుకో దొరికిపోతాం, వద్దంట అని చెప్పిన. అట్లాగా సత్తి, 3 రూపాయలకే కొన్ని 20 రూపాయలకి అమ్మే దళారిగాల సంగతి చెప్పనందుకు రైతులకు కాదు ఇది. ఓక నేను ఉత్తగా అంటున్నా అనుకున్నావు, ఫేఫాల్లో చదివినా ఎక్కువ ఉండొద్దంట ఉల్లిగడ్డ మన తానా. ఉల్లిగడ్డను నిత్యావసర చట్టంలోకి తెచ్చిండ్రు, ఎక్కువ దాసి ఉల్లి దొరుకుతలేదని పిరం చేయకుండా అన్నట్టు. నాకేంటి దక్క గిట్లా పార్థమైంది మరి. అయినా కానీ మన తాను 5 దినాల కన్నా ఎక్కువ ఉంటారు కదా, ఉల్లిగడ్డ ఉత్తగానే మురుగుడు వాసన వస్తుంది. ఎందుకు తయారు తమ్మి? దాస్తారు, దళారిగాలు బాగుపడతారు.
రైతులకు ఏం మిగలది గందుకే ఈ చట్టం చేసిండు తమ్మి. ఏం సర్కారో ఏంటిదో, దాసుక తినేటోడెవడో దాచుక బూకేటోడెవడో. ఏం మాట్లాడుతుండ్రు? ఉల్లిగడ్డ ఉన్నారు మీ తాన. ఏం బుగులు పట్టకుండా ఏం కారంట, కోరుకుంటూ ఉల్లిగడ్డ వేసి వండు మంచిగా అవుతుంది. పోరడు ఉట్టిగానే బుగులు పడ్డాడు. కానీ ఒక్క ఉల్లిగడ్డనే నిత్యావసర సరుకులలో కాకుండా మంచి నూనె, ఉప్పు, పప్పు, చింతపండు, బియ్యం అన్ని పెట్టాలి నిత్యావసరాల చట్టంలా. గప్పుడు రేటు పెరగకుండా మంచిగా ఉంటది, పబ్లిక్ ఏమో పబ్బతి పడతారు. సీఎం సార్ కు కొత్త ఆఫీసు, పెద్ద ఇల్లు, మరి మనకే ఉండాలా డబుల్ బెడ్రూమ్లు, నల్లవడ్డ పంకలు, హిగిలిచ్చిన తమ్ముళ్ళు, షురువైనయి ఆంధ్ర అసెంబ్లీ మీటింగ్లు, లంచగొండికి చెప్పు దెబ్బలే అనగా వట్టి అరుసుకోమన్న కేటీఆర్ సార్. ఉల్లిగడ్డ బుగులు పట్టిన సత్తి. ఉల్లిగడ్డ పంట మస్తు వండి నా తాను మైకు పెట్టి చెప్పు అందరికి పట్నమని తినవాడేటట్టు. అప్పుడు నన్ను తీసుకుపోయి లోపటేస్తారు. నీళ్ల పొదుపు సంఘం పెట్టిన మంగ్లీ. వావ్ 2 సార్లు తానం చేస్తావా సావిత్రి? అయితే మీది చాలా రిచ్ ఫ్యామిలీ. సర్లే కానీ సత్తి ఎన్ని బకెట్లు వాడతాడు తానానికి? ఏందన్న లైట్లు బంద్ చేస్తుర్రు? అయిపోయిందా? అరే మన టైం అయిపోయిందట, మరి నేనుంటా.